హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. సో, మనం ప్రీవియస్‌గా ఆల్రెడీ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. సో, డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుందో చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. సో, వేరియబుల్ అంటే ఏంటి? ఏదైనా వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక కంటైనర్ లాంటిది. ఒక వేరియబుల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఉంది. అంటే 6 అనే వాల్యూ ఏలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏ అనేది మనం వేరియబుల్ అనొచ్చు. సో, ఇలా వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం. ఇన్ జావా వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ that stores data values during the execution of a program. This is the definition of variables and this is the example. సో, ఈ వేరియబుల్‌ని నేమ్ చేయడానికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి జావాలో. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ కేస్ సెన్సిటివిటీ. సో, కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే జావాలో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. మళ్ళీ నేను రీడిక్లేర్ చేయలేను. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని చేయొచ్చు. బట్ ఈ ఏ, ఆ ఏ సేమ్ అయితది. 5 కాస్త రీప్లేస్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇంట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాననుకోండి. ఇప్పుడు దీస్ 2 ఆర్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. దట్ ఈస్ కాల్డ్ యాస్ కేస్ సెన్సిటివ్. ఓకే. ఇలా మనం కేస్ సెన్సిటివ్‌ని డిఫైన్ చేస్తాం. సో, జావా అనేది కేస్ సెన్సిటివ్. ఈ వేరియబుల్ వేరు. ఇప్పుడు ఈ వేరియబుల్ వేరు. ఓకే. నెక్స్ట్ కంటైన్స్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, అండర్‌స్కోర్ అండ్ డాలర్. సో, ఈ యొక్క వేరియబుల్‌ని మనం రాసేటప్పుడు అంటే ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు మనం ఆల్ఫాబెట్స్ యూజ్ చేయొచ్చు, నంబర్స్ యూజ్ చేయొచ్చు, అండర్‌స్కోర్ యూజ్ చేయొచ్చు అండ్ డాలర్ యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వి కెన్ యూజ్ వైల్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్‌తో గాని, అండర్‌స్కోర్స్‌తో గాని, డాలర్‌తో గాని స్టార్ట్ అవ్వాలి. నంబర్‌తో మాత్రం అసల స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ అనేది. దట్ ఈస్ ద మెయిన్ రూల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంట్ ఆహ్, 1 1 అని ఇది ఒక వేరియబుల్ అని చెప్పలేము మనం. బికాస్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ నంబర్. ఎయిదర్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అండర్‌స్కోర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ ఆర్ డాలర్‌తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. డాలర్ ఏ ఇది కూడా ఒక వేరియబుల్ డాలర్ ఏ అని కూడా ఒక వేరియబుల్. దీస్ ఆర్ ద 3 వేరియబుల్ నేమింగ్ రూల్స్. నెక్స్ట్ వన్ ఈస్ షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్. కీవర్డ్స్ లైక్ ఇంట్ స్ట్రింగ్ అని యూజ్ చేయకూడదు. లేదా ఇంట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అట్లా మనం కీవర్డ్స్ ఉన్న వాటిని యూజ్ చేయకూడదు. న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. ఇలాంటివి మనం కీవర్డ్స్ అనేవి యూజ్ చేయకుండా వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నో లిమిట్ ఆన్ లెంగ్త్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. సో, వేరియబుల్ నేమ్ అనేది ఎంతైనా ఉండొచ్చు. లైక్ ఇంట్ ఏఎస్‌డివి ఎంతైనా వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద ఫిఫ్త్ రూల్. అండ్ సిక్స్త్ రూల్ ఈస్ కేస్ సెన్సిటివ్. సారీ క్యామెల్ కేసెస్ యూజ్ చేయొచ్చు. క్యామెల్ కేసెస్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. ఇంట్ నంబర్ ఆఫ్ రోస్ అని తీసుకుందాం అనుకో. క్యామెల్ కేస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ నంబర్‌ని రాసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఓ, తర్వాత రోస్‌కి మళ్ళీ క్యాపిటల్ ఆర్. ఇలా మనం దీస్ ఆర్ నథింగ్ బట్ క్యామెల్ కేసెస్. ఫస్ట్ స్మాల్ లెటర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే వాటిలో క్యాపిటల్ లెటర్. ఇలా మనం దీన్ని సెపరేషన్ చేయొచ్చన్నమాట. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యామెల్ కేసెస్. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ రూల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ నేమింగ్ ఏ వేరియబుల్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ హౌ వి షుడ్ నేమ్ ది వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీంట్లో వేరియబుల్స్ నేమ్ చేసిన తర్వాత మనకి లిటరల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, లిటరల్స్ అనేవి ఏంటంటే మనం వాల్యూస్‌ని అసైన్ చేస్తాం కదా! అసైన్ చేసిన వాల్యూస్‌ని లిటరల్స్ అంటారు. లిటరల్స్ ఆర్ ది సోర్స్ కోడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూస్ అసైన్డ్ డైరెక్ట్‌లీ టు వేరియబుల్స్. ఫిక్స్డ్ వాల్యూస్ ఏవైతే డైరెక్ట్‌గా వేరియబుల్స్‌కి అసైన్ చేస్తామో వాటిని లిటరల్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఇదొక లిటరల్ అని చెప్పు. ఇంటిజర్ లిటరల్స్ అని చెప్పవచ్చు ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ ఎఫ్2 ఈజ్ ఈక్వల్ టు 12.56 అని. సో, ఇది ఫ్లోటింగ్ లిటరల్. అలా మనం ఇక్కడ అసైన్ చేసే వాల్యూస్‌ని లిటరల్స్ అంటాం. దీంట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఇక్కడ మన డెఫినిషన్ చూస్తే ఫిక్స్డ్ వాల్యూస్ అసైన్డ్ టు డైరెక్ట్‌లీ టు ఎ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాస్ లిటరల్స్. నెక్స్ట్ ఇంటిజర్ లిటరల్స్. ఇంటిజర్ లిటరల్స్ అంటే న్యూమరిక్ వాల్యూస్ లైక్ వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఉండే వాటిని ఇంటిజర్ లిటరల్స్ అంటారు. లైక్ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 15, 30 ఇలా ఏదైనా సరే డెసిమల్ పాయింట్ లేకుండా ఏదైతే వాల్యూని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తామో ఇలాంటి వాల్యూస్‌ని మనం ఇంటిజర్ లిటరల్స్ అంటాం. సో, ఇంటిజర్ లిటరల్స్ అనేవి డిఫరెంట్ వేలో మనం అసైన్ చేయొచ్చు వేరియబుల్‌కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటిజర్ ఫార్మాట్‌లో డెసిమల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేసాం. దీన్నేమో మనం బైనరీ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేసాం. ఓకే. దీన్ని ఆక్టల్‌లో, దీన్ని హెక్సాడెసిమల్‌లో. లైక్ ఆల్ థిస్ విల్ గివ్ 10 యాస్ ఎన్ ఔట్‌పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేను నోట్‌ప్యాడ్‌లో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను స్కెలిటన్ అది
టైప్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను దీన్ని 10ని బైనరీ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేయడానికి 0b యూజ్ చేయాలి. 0b. సో, 10ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 18421. సో, 1010. ఓకే. దిస్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 10. సో, ఇలా మనం 10ని బైనరీ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేసాం. 0b అని పెడితే ఇది డిఫాల్ట్‌గా 10నే అసైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆక్టల్‌లో. సో, ఆక్టల్‌కి ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 012. ఇది ఆక్టల్. ఓకే. నెక్స్ట్ ఇంట్ డి ఈజ్ ఈక్వల్ టు హెక్సాడెసిమల్ ఉంది. సో, 0x అక్కడ 10ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇన్ దిస్ వే మనం డిఫరెంట్‌గా మనం ఇంటిజర్ లిటరల్స్‌ని అసైన్ చేయొచ్చు డిఫరెంట్ వేరియబుల్స్‌కి. సో, ఇప్పుడు ఇవన్నిటికి సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. దట్ ఈస్ 10. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ. ఇలానే అన్నీ మనం ప్రింట్ చేయాలి. సో, వి ప్రింటెడ్ ఆల్ దిస్ ఏ, బి, సి, డి. ఇప్పుడు మనం ఎలా ఎలా వస్తుందో చూద్దాం అవుట్‌పుట్. ఫైల్, సేవ్ యాస్, డెస్క్‌టాప్‌లో ప్రోగ్రామ్స్ ఇన్ జావాలో మనం లిటరల్స్ అనేవి తీసుకుంటున్నాం. LITERALS లిటరల్స్ డాట్ జావా. ఓకే. ఆల్ ఫైల్స్, సేవ్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ ఇన్ జావాలో చూద్దాం. లిటరల్స్ జావా ఫైల్ లాగా సేవ్ అయింది. ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. సో, ఇక్కడ జావా సి స్పేస్ లిటరల్స్, LITERALS లిటరల్స్ డాట్ జావా. ఇక్కడ మనం ఓ ఇచ్చాం. ఇక్కడ 0 ఇవ్వాలి మనం. 0xA. ఇప్పుడు దీని హెక్సాడెసిమల్‌లో ఉన్నట్టు. సేవ్. మళ్ళీ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. జావా సి స్పేస్ లిటరల్స్ డాట్ జావా. సక్సెస్‌ఫుల్లీ రన్ అయింది. జావా స్పేస్ LITERALS లిటరల్స్. అన్ని 10 అనేవి వచ్చాయి. సో, డిఫరెంట్ ఫార్మాట్స్‌లో డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్‌లో గూడా మనం ఈ ఇంటిజర్ లిటరల్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ ఇంటిజర్ లిటరల్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఇంటిజర్ లిటరల్స్. నెక్స్ట్ లిటరల్స్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ నంబర్స్ విత్ డెసిమల్స్. నంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా నంబర్స్ విత్ డెసిమల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో, దే క్యాన్ బి టైప్ ఫ్లోట్ ఎండింగ్ విత్ ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ ఆర్ డబుల్ డిఫాల్ట్‌గా అయితే డబల్‌తో వస్తుంది మనకి. ఎప్పుడైనా మనకి ఇంటిజర్‌కి కానీ, షార్ట్‌కి కానీ, ఇంకా లాంగ్‌కి కానీ వీటన్నిటికి బై డిఫాల్ట్‌గా ఇంటిజర్ లిటరల్స్ అనేవి అసైన్ అయితాయి మనం అసైన్ చేయకపోతే. వాటిని మనం స్పెసిఫై చేయడానికి ఇక్కడ 12.56 ఎఫ్ అని పెడతాం. ఓకే. లాంగ్‌గా అయితే ఎల్ అని పెట్టాలి. అలా మనం అలా మనం అసైన్ చేసుకోవాలి లిటరల్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 163.52 అని ఉంది. ఓకే. దీన్ని మనం డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే మనకి ఈ వేలో ప్రింట్ అవుతుంది. ఓకే. దీన్ని నార్మల్‌గా ప్రింట్ చేయడానికి మనం లాస్ట్‌లో ఎఫ్ అని పెడదాం. ఇప్పుడు దీని మీద మనం ప్రోగ్రామ్ చేద్దాం. సేమ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫ్లోట్ తీసుకోవాలి మనం అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కోడ్ నేను చేంజ్ చేశాను చూడండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోటింగ్ లిటరల్స్. సో, ఇక్కడ నేను ఫ్లోట్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఫ్లోట్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఎఫ్ ఇవ్వట్లేదు. నౌ లెట్స్ సేవ్ దిస్ ఫైల్. సేవ్. అని ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనం. ప్రోగ్రామ్స్ ఇన్ జావాలో లిటరల్స్. CMD జావా సి స్పేస్ లిటరల్స్ డాట్ జావా. మనకి ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12.56 ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇంకా ఫ్లోట్ ఈ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఫైల్‌ని. జావా ఫైల్ ఇది. సో, ఇక్కడ చూస్తే మనకిప్పుడు
ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇది బై డిఫాల్ట్‌గా డబుల్ వాల్యూ తీసుకుంటుంది ఇక్కడ. అందుకనే మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఎప్పుడైతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం డెసిమల్ పాయింట్ ఇస్తే ఫ్లోట్ గాని, ఇంటిజర్ గాని, లాంగ్ గాని బై డిఫాల్ట్‌గా అది డబుల్ వాల్యూ తీసుకుంది. సో, ఇప్పుడు ఈ ఎర్రర్‌ని మనం రెక్టిఫై చేయడానికి జస్ట్ 2 థింగ్స్ చేయొచ్చు. ఐదర్ ఇక్కడ డబుల్ పెట్టొచ్చు. సో, ఇక్కడ మనకొచ్చే ఎర్రర్ సేమ్ చూడండి. ఇంకంపాటిబుల్ టైప్. సో, ఇక్కడ దీన్ని ఎర్రర్ పోగొట్టడానికి ఇక్కడ ఎఫ్ అని పెట్టినా మనకు ఓకే. సో, ఈ ఎర్రర్ పోగొట్టడానికి నేనిక్కడ డబుల్ అని పెట్టినా ఓకే. సో, సేమ్ చేస్తున్నాను నేను. డబుల్. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. 5 సేవ్. మనకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. ఇప్పుడు జావా స్పేస్ LITERALS లిటరల్స్. సి మనకి ఇది ఫ్లోటింగ్ వాల్యూస్ రిసీవ్ చేసుకుంది. బై డిఫాల్ట్‌గా ఇది డబుల్ ఉంటుంది. మనం ఎఫ్ పెట్టాం కాబట్టి సో, ఇది ఫ్లోటింగ్ లిటరల్ లాగా దీంట్లో ఏలో స్టోర్ అయింది. అలాగే ఇక్కడ బై డిఫాల్ట్ డబుల్ ఉంటుంది కాబట్టి ఈలో డబుల్ లిటరల్ లాగా స్టోర్ అయింది. అండ్ డిఫరెన్సెస్ సికను డీకి డిఫరెన్సెస్ చూడండి ఇక్కడ. ఇక్కడ నేను 9 నైన్స్ ఇచ్చి ఎఫ్ అని ఇస్తే ఇది ఫ్లోటింగ్ వాల్యూ లాగా సిలో స్టోర్ అయింది. ఫ్లోటింగ్ వాల్యూ వచ్చేసి ఇలా వస్తుంది. 1 ఇంటూ ఈ పవర్ -9. సో, ఇది ఫ్లోటింగ్ వాల్యూ లాగా ఇలా స్టోర్ అయింది. అదే లాంగ్‌లో స్టోర్ చేసి మనకు 9 నైన్స్ వచ్చింది. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఫ్లోటింగ్ లిటరల్స్‌లో ఇలా మనకి ఎఫ్ పెట్టినా, పెట్టకపోతే డిఫరెన్స్ ఏందంటే ఎఫ్ పెట్టకపోతే బై డిఫాల్ట్ అది డబుల్ వాల్యూ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఎఫ్ పెడితే అది ఫ్లోటింగ్ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. ఇంకా ఎల్ ఉంటుంది. ఎల్ పెడితే అది లాంగ్ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. సో, క్లియర్‌లీ వి కెన్ సీ ద డిఫరెన్స్. సో, ఇక్కడ ఈ సి అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఈ డి అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్లోటింగ్ లిటరల్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఫ్లోటింగ్ లిటరల్స్. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ లిటరల్స్. ఈ క్యారెక్టర్ లిటరల్స్ ఆర్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఏ సింగిల్ క్యారెక్టర్. లైక్ ఇక్కడ మనం చెప్పాలంటే ఇక్కడ చార్ సి ఈజ్ ఈక్వల్ టు చార్ సి ఈజ్ ఈక్వల్ టు ఇలా సింగిల్ క్యారెక్టర్‌లో ఇలా స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇది బై డిఫాల్ట్‌గా జావా అనేది యూనికోడ్‌లో స్టోర్ చేసుకుంటుంది. మనకి ఎస్‌క్యూఎల్‌లో గాని అలాంటి వాటిల్లో మనకి ఆస్కీ కోడ్‌లో స్టోర్ చేసుకుంటే యూనికోడ్. సో, జావా సపోర్ట్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఓకే. అక్రాస్ ద వరల్డ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అరేబియన్, ఉర్దూ ఇలా అన్ని లాంగ్వేజెస్‌ని జావా సపోర్ట్ చేస్తుంది. సో, యూనికోడ్ ఫార్మ్‌లో ఏ అనేది సో, యాస్కీ కోడ్ కూడా యూనికోడ్‌లో ఒక సబ్‌సెట్. సో, జావా అనేది యూనికోడ్‌ని ఫాలో అవుతుంది. అదర్ థింగ్స్ లైక్ సి అవన్నీ కూడా ఆస్కీని ఫాలో అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యారెక్టర్ లిటరల్స్ ఇన్ జావా. సో, అందుకే జావాలో మనకి క్యారెక్టర్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి బూలియన్ లిటరల్స్. బూలియన్ లిటరల్స్ వచ్చేసరికి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ దట్స్ ఇట్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మధ్యనే దీని యొక్క లిటరల్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ మీకు యూనికోడ్ డాట్ ఆర్గనైజేషన్ అని కొడితే మనకి క్రోమ్‌లో ఆ యూనికోడ్ ఎన్ని టైప్ ఆఫ్ వాల్యూస్‌ని ఇది స్టోర్ చేసుకోలేస్తుందో జావా చూపిస్తుంది. నంబర్ ఆఫ్ ఉంటాయి. హ్యూమంగస్ ఉంటాయి ఆ డేటా అనేది. So we can search in that Google. This is all about variables and literals in the Java. Hope you all understood and like this video. Thank you. Thank you all.